వాళ్ళ హస్బెండ్కి నన్ను ఇవ్వాలంట ఆవిడ. అక్కడ నుంచి అసలు కాంప్లికేషన్స్ అన్నీ వచ్చి దానికే నేను కేసు పెట్టాను. వచ్చి పట్టుకెళ్ళిపోతా అంటున్నారు. ప్రొటెక్షన్ కావాలని నేను హైకోర్టు నుంచి ప్రొటెక్షన్ తెచ్చుకున్నాను. సో మ్యామ్ ఈజ్ హెల్పింగ్ మీ అవుట్. సో ఆవిడకి థ్రెటనింగ్ కాల్స్ చేస్తున్నారు అడ్వకేట్ మ్యామ్. సో దిస్ ఆల్ గోయింగ్ ఆన్ లీగల్లీ. నేను కేసు పెట్టాను 1 మంత్ బ్యాక్ నుంచి. నాకు రోడ్డు మీదకి ఎక్కి నాకేం సాధించాలని లేదు. నాకు థ్రెటనింగ్ ఉంది అతని దగ్గర నుంచి. అవి తీస్తావా లేదా నీ పరువు తీయాలి. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు దొంగతనం కేసులో ఉన్నావు, నువ్వు ప్రాస్టిట్యూట్ అని చెప్తాను. హనీ ట్రాప్, హౌ ఇస్ దిస్ హనీ ట్రాప్? ప్లీజ్ టెల్ మీ, ఎక్స్ప్లెయిన్ మీ. అంటే ఇప్పుడు ఇప్పుడు ఈయన రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే రాజేష్ అనుకో వ్యక్తి కూడా ఉన్నాడు, ఆయన కూడా బాధితుడే అని చెప్తున్నారు. ఏం చెప్తారు? సిపి ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు. నా దగ్గర అయితే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, 2 ఎఫ్ఐఆర్స్ పెట్టాము అతని మీద రిజిస్టర్డ్. అతను నా మీద ఫిర్యాదు చేశారు కదా, రాజేష్ సార్ తరపున ఆన్ బిహాఫ్ ఇతనెలా పెడతారు? రాజేష్ సార్ ఈజ్ విత్ అస్ ఓన్లీ. ఓకే, డ్రింక్ చేసి వాళ్ళిద్దరు ఏదో ఆర్గ్యూ చేసుకున్నారు. వీళ్ళిద్దరు ఇష్టాన్ని నా మీద రుద్దొద్దు. అతనేదో మాట్లాడారు, ఇతనేదో మాట్లాడారు. పెళ్లి చేసుకున్నాను అన్ని అయిపోయి మాకనే ఆ కాల్ రికార్డింగ్ లో ఉంది వాళ్ళిద్దరు కన్వర్సేషన్. ఐఎమ్ నాట్ దేర్. అందులో క్లియర్ గా అతను మెన్షన్ కూడా చేశాడు, 1 రూపీ కూడా నేను అమ్మాయికి ఇవ్వలేదు. మేడం అయితే ఫైనల్ గా మీరు కేసు పెట్టారు, పెందుర్తి స్టేషన్ లో కేసు పెట్టారని చెప్పి ఇప్పుడు ఆయన రెడ్డి ఇప్పుడు సిపి కేసు పెట్టడం జరిగిందా? ఏమంటారు? ఎఫ్ఐఆర్ అడుగుతున్నాను నేను. అందుకే కేసు ఏం అవ్వలేదు అక్కడ. ఆన్లైన్ కేసు పెట్టారా? ఏ కేసు పెట్టలేదండి. అతను బ్లఫ్ చేస్తున్నాడు పిచ్చిలాగా. ఎఫ్ఐఆర్ నేను పెట్టాను 1 మంత్ నుంచి. అతను జస్ట్ సిపి ఆఫీస్ లో ఇలా కంప్లైంట్ చేసిన ఒక పేపర్ చూపించి మీడియాని అప్రోచ్ ఇదంతా చేస్తున్నారు. మేడం ఫైనల్ గా ఏం చెప్తారు అసలు ఈ ఉదంతంలో? ఏం చెప్తారు మీరు? మీకు ఎలా న్యాయం కావాలి? నాకు ఎటువంటి న్యాయం మీడియా ఏమిస్తుందండి? నాకు లీగల్లీ నాకు ఏమి ఇవ్వాలో కోర్టు ఇస్తారు. కోర్టు మీద నాకు ఫుల్ నమ్మకం. మీడియా ఏదో న్యాయం చేస్తాను కదా, మీడియాలో చెప్పాలి కదా, తెలియాలి కదా. ఇప్పుడు ఒక వెర్షన్ తెలిసింది మీడియా ద్వారా, మరి మీ వెర్షన్ కూడా తెలియాలి కదా. నాకు అతని నుంచి థ్రెటనింగ్ ఉందని కేసు పెట్టాను నేను. అండ్ అతను ఏంటంటే నీ వీడియోస్ అవి నా వాష్రూమ్ లో ఉన్నవి రికార్డ్ చేసి ఆ వీడియోస్ అవి బయట పెడతా అంటున్నారు. దానికి నేను కేసు పెట్టాను. అయితే ప్రధానంగా నిజంగా ఇప్పుడు మీ సైడ్ నుంచి చూస్తే మీరు చాలా బయటపడ్డారు. నిజంగా ఒక లేడీగా మీరేం చెప్తారు? ఎలాంటి సొసైటీకి ఎలాంటి మెసేజ్ ఇస్తారు? నేనైతే సొసైటీ కోసం బతకట్లేదు. యాజ్ ఏ లేడీ నేను అంటుంది. ఓకే, ఇప్పుడు నా మీద ఇన్ని నిందలు వేసేస్తున్నారు. ఫైన్ 1.5 ఎంతో ఇచ్చాను, హనీ ట్రాప్ చేశాను, చాలా మందిని చేశాను. ఎంతమందిని చేశాను? చెక్ మై బ్యాంక్ బ్యాలెన్స్, చెక్ మై హౌస్. ఆల్రెడీ థెఫ్ట్ కేసు వల్ల చాలా లాస్ లో ఉన్నాను. అవే చేస్తూ ఉన్నాను. నా దగ్గర కారు, ఇల్లు ఇచ్చా అన్నట్టు చూపించమనండి. 40 తులాలు గోల్డ్ ఇచ్చారు. ఎక్కడున్నాయి అవన్నీ? అగ్రిమెంట్ వరకు అయిన అమౌంట్, అగ్రిమెంట్ అవన్నీ మామే లీగల్లీ సెటిల్ చేశారు. వచ్చి పిచ్చివాగుడు వాగి మీడియాలో మాట్లాడితే ఏంటి? లీగల్లీ షీ సెటిల్డ్ ఎవ్రీథింగ్. అతను ఇచ్చారు మూవీ అగ్రిమెంట్, ఆ మనీ అవన్నీ ఇచ్చేసాం మేము రిటర్న్. ఫైనల్ గా ఇదంతా ఫేక్ అంటారు, తను రెడ్డి చెప్తుంది ఎంత ఫేకే అంటారు. ఓకే, రైట్. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. సౌమ్య శెట్టి ఈ విషయంలో మట్టికి నేను చాలా దాగాపడ్డాను. అసలు ఏం చెప్తున్నారు అనేది వాస్తవాలు లేనివన్నీ నా మీద అంటగడుతున్నాడు. ఎవరైతే ఈ లక్ష్మీకాంత్ రెడ్డి ఉన్నారో ఈ రెడ్డి లేనిపోయిన రాధాంతం అంతా చేస్తున్నా, నన్ను బయటకు రాకూడదు. నేను దీని మీద ఇప్పుడు కేసు అయితే పెట్టాను. ఈ నేపథ్యంలో ఆయన కూడా కేసు పెట్టానని చెప్పి నమ్మిస్తున్నాడు, కానీ ఎవరి దగ్గర కరెక్ట్గా ప్రూఫ్స్ అయితే లేవు. నిజంగా నాకైతే ఈ విషయంలో న్యాయం జరగాలని చెప్పి ఈ సౌమ్య శెట్టి అయితే తెలియజేస్తున్నారు. ఇది అయితే మనతో పాటు సౌమ్య రెడ్డికి సంబంధించి ఈ అడ్వకేట్ అంబికా గారు అయితే ఉన్నారు. అసలు అంబికా గారిని కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి ఏం చేద్దామని. సౌమ్య శెట్టి ఉదంతంలో నిజంగా సౌమ్య శెట్టి గారికి వెన్నుదన్ను అండగా ఉన్నారు అంబికా అడ్వకేట్. మనతో పాటు అంబికా గారు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఈ ఉదంతం అంత కారణం ఏంటి? అసలు ఎందుకు ఇది బయటికి రావాల్సి వచ్చింది? ఏంటిది ఇది? ఒక అమ్మాయిని చేయాలంటే ఎవరు మాత్రం ఊరుకుంటారండి? ఎన్ని రోజులను ఊరుకుంటారు? సో ఆ ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి మేము ఆల్రెడీ September 11th కంప్లైంట్ చేశాము. అండ్ వీ హ్యావ్ బీన్ ఫైటింగ్ త్రూ దిస్ ఆల్ ఎఫ్ఐఆర్స్. అండ్ లేటర్ నేను మా అత్తగారింట్లో ఉన్నప్పుడు కూడా దే హ్యావ్ ట్రైడ్ టు థ్రెటన్ మీ. వీళ్ళతో కొట్టిస్తాం అని చెప్తే అక్కడ కూడా ఎఫ్ఐఆర్ అయింది. అండ్ నౌ ఐ డోంట్ నో వేర్ సమ్హౌ ఇప్పుడు సడన్గా వచ్చి సిపికి హీ జస్ట్ మేడ్ ఏ కంప్లైంట్. బట్ దానికే రాజేష్ సార్ చెప్పారు. అసలు రాజేష్ గారు నిన్న సిపి ఆఫీస్కి లిటరలీ ఎయిర్పోర్ట్ నుంచి ఆయనే తీసుకెళ్లారు నన్ను. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఒక ఉమెన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంతమంది కష్టపడుతుంటే ఒక్కడు మాత్రం ఆ అమ్మాయిని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి ఎందుకు ఇంత ట్రై చేస్తున్నాడు? ఆ అమ్మాయితో పాటు పర్సనల్గా నన్ను కూడా అటాక్ చేసి హీ ఈస్ మేకింగ్ అ వెరీ వెరీ న్యూసెన్స్ కామెంట్స్ ఆన్ మీ. ఐ డోంట్ నో వై. లెట్ హిమ్ సే వాట్ హీ వాంట్స్ టు డూ. లెట్ హిమ్
కన్ఫామ్గా తనైతే లీగల్గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాడు. అది ఎక్కడ ఫేస్ చేయాల్సి వస్తుందో అని చెప్పి ఫస్ట్ బతిమలాడారు, నెక్స్ట్ బుజ్జగించారు, తర్వాత భయపెట్టారు. నేను భయపడలేదు, ఆ అమ్మాయిని భయపడనివ్వలేదు. అక్కడ ఆయనకి కోపం వచ్చింది, ఈ అమ్మాయి ఎందుకు వస్తుంది ప్రతి దాంట్లోకి. దెన్ హీ స్టార్టెడ్ మేకింగ్ అ యూటర్న్ ఆన్ మీ. ఐ డోంట్ నో వై ఈజ్ యాక్చువల్లీ ఈ కథ అంతట్లో కల్లా నన్ను మెయిన్ విలన్ని చేసి కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టారు. ఏమండి రిలేషన్ అంటున్నారు. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్ ఇస్ దిస్. ఏం రిలేషన్ ఇది? పెళ్లి చేసుకున్నావా? ఏం పెళ్లి చేసుకుంటావు? బైగమేస్తే లోపలేస్తారు. నేను చాలాసార్లు చెప్పాను, ఒక అమ్మాయిని ఎక్స్‌ప్లాయిట్ చేయాలని చూస్తున్నావు, వద్దన్నా, యూ షుడ్ అవాయిడ్ దిస్ అని నేను చాలాసార్లు చెప్పాను. నా దగ్గర అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి, ఎన్ని రికార్డింగ్స్ ఉన్నాయి అన్నప్పుడు ఈ రికార్డింగ్ కూడా ఖచ్చితంగా బయటపెట్టండి. దట్ నా కాల్ నేను ఎప్పుడు ఎవరి కాల్స్ రికార్డ్ చేయను. అండ్ పర్టికులర్లీ నా ఫోన్లో సౌండ్ వస్తుంది లైక్ రికార్డింగ్ ఆన్ ఉంది. ఐ డోంట్ వాంట్ రికార్డ్ అండ్ ఐ డోంట్ వాంట్ దిస్ నాన్ సెన్స్. సింపుల్గా ఒకటే, ఒక అమ్మాయిని ఎక్స్‌ప్లాయిట్ చేయాలనుకుంటే మాత్రం ఎవరు ఊరుకోరు. అండ్ నిజంగా చెప్తున్నాను, లీగల్ సిస్టమ్ని గట్టిగా నమ్మండి. ఇట్ విల్ జస్ట్ సర్వ్ యూ ద బెస్ట్. నేనైతే అది అటువైపే ఉన్నాను. నేను చదివిన ఫీల్డే అది కాబట్టి నేను నా లీగల్ సిస్టమ్ని నమ్ముకుంటాను. అంబిక గారు, ఇప్పుడు ఫైనల్గా సౌమ్య శెట్టి గారు కేసు పెట్టడం వల్ల ఈయన ఆన్లైన్లో కేసు పెట్టడం జరిగిందా రెడ్డి గారు? ఏం చెప్తారు? ఇది ఒక కౌంటర్ ఎఫ్ఐఆర్ అండి, సింపుల్. అంటే ఎటు నుంచి కూడా మేము ఊరుకోవడం లేదని చెప్పేసి తను ఇప్పుడు కౌంటర్ ఎఫ్ఐఆర్ చేయడానికి వచ్చాడు. దట్స్ ఆల్. ఫైనల్గా ఏం చెప్తారు అసలు ఈ ఉదంతంలో? ఏం మెసేజ్ ఇస్తారు? అమ్మాయిల్ని విక్టిమ్ బ్లేమ్ చేయడం ప్లీజ్ ఆపేయండి. ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక విక్టిమ్, తను చాలా సఫర్ అయ్యింది. షీఈ్ ఆల్రెడీ ఇన్ పెయిన్. ఇంకా ఎందుకు ఆ అమ్మాయిని బాధ పెడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. లెట్ హర్ లీవ్. మీరు బ్రతకండి, అమ్మాయిని కూడా బ్రతకనివ్వండి. కాయిన్కి 2 సైడ్స్ ఉన్నప్పుడు 2 సైడ్స్ చూడండి. సడన్గా థెఫ్ట్ కేసు ఉంటే అది ప్రూవ్ అవ్వలేదు కదా. ప్రూవ్ అవుతుంది అప్పుడు మాట్లాడదాం. ప్రూవ్ అవ్వలేదు. సో ప్లీజ్ రెండింటినీ కన్జాయిన్గా పెట్టేసి ఆయన ప్రతిసారి ఏదో థెఫ్ట్ కేసు ఏంటి థెఫ్ట్ కేసు? ఏం చేస్తాం? థెఫ్ట్ ఇప్పుడు అయిపోయింది, ఏం చేస్తాం మనం? అప్పుడు కూడా తనకు ఒక స్ట్రాంగ్గా నిలబడే వాళ్ళు ఉంటే మేబీ తను ఆ రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడేది. ఇప్పుడు ఇలా ఇంత స్ట్రాంగ్గా అయినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అట్లీస్ట్ ఇది అడ్వకేట్ అంబిక గారు చెప్తున్నారు. నిజంగా ఇవన్నీ లేనిపోయిన రాదంతం చేసి ఒక లేడీని బయటకు తీసుకురావడం, బజార్లోకి ఏడ్చడం అనేది ఎంతవరకు కరెక్ట్? నిజంగా ఒక కామందుడు చేసిన పనికి ఒక ఆడపిల్ల బల వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి న్యాయం ఒప్పుకోదు. అలాగే న్యాయం ఎట్టి పరిస్థితుల్లోని న్యాయాన్ని నమ్ముకుంటే అంత మంచి జరుగుతుందని చెప్పి న్యాయవాది అయిన అంబిక గారు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ RTV, విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద నుంచి. సెప్టెంబర్ 11న మేము ఆల్రెడీ ఒక కేసు పెట్టామని చెప్పి సౌమ్య శెట్టి చెప్తుంది. అలాగే లాయర్ అంబిక కూడా చెప్తుంది. ఆ కేసుకు సంబంధించి కమిషనర్ని కలిసిన తర్వాత మీడియాలో ఇలా నేను సీన్ క్రియేట్ చేస్తాను ముందే చెప్పారు. ఫస్ట్ బెదిరించారు, దాని తర్వాత బుజ్జగించారు, దాని తర్వాత ఇలా మీడియాలో సీన్ క్రియేట్ చేస్తామని చెప్పేసి ఆ సిపిని కలిసిన తర్వాత ఏదైతే ఒక లెటర్ సబ్మిట్ చేశారో ఆ లెటర్ని చూపించి ఇదంతా డ్రామా చేస్తున్నారు. నాకు సంబంధించిన కొన్ని వీడియోలు ఉన్నాయి, అవి బయట పెట్టి బహిర్గతం చేసి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా అని కూడా బెదిరించారు. కానీ నేను ఏమాత్రం భయపడట్లేదు, ఏం చేస్తాడో చేయని, చట్టం తన పని చేసుకుంటూ పోతుందని చెప్పేసి సౌమ్య శెట్టి చెప్పుకొస్తుంది. సో అలాగే లాయర్ అంబిక కూడా